Hi friends, today let us discuss about the 10.1 SCRT 10th Maths 10.1 exercise problems nana. Some more problems from this exercise. Ee roju nana, so SCRT 10th class textbook nunchi 10.1 exercise lo problem number 7 nunchi manam ee roju discuss chesamu. So in the previous video we discussed previous problems also. So look at here nana. So what is the problem number 7? What is given here? Look at the shape of solid iron rod is a cylinder. The shape of solid iron rod is a cylinder. Its height is 11 centimeters and the base diameter is 7 centimeters. Then find the total volume of 50 such rods. So once again, look at here carefully, listen carefully. The shape of a solid iron rod. Here iron rod is in cylindrical shape. The given solid which is in cylindrical shape. So in this cylinder, here measurements also given. Height of the cylinder is given as 11 centimeters. Height of the cylinder which is given as 11 centimeters and base diameter equal to 7 centimeters. Here base diameter of the base is given as 7 centimeters. So radius of the base, radius means radius is half the length of diameter. So that's why radius means half of the length of 7, that is 3.5 centimeters. Here measurements of cylinder are given. So next, what is given? Then find the total volume of 50 such rods. We need to find so volume of 50 rods. So here, so in this Telugu lo nana oka ganakara stoopamo inupakaddi భూవ్యాసము 7 సెంటీమీటర్లు గాను దాని ఎత్తు 11 సెంటీమీటర్లు గాను ఇవ్వబడినప్పుడు ఇటువంటి 50 రాడ్లు తయారు చేయటకు మనకు ఎంత పరిమాణంలో ఇనుము అవసరమవుతుంది అన్నాడు. హియర్ ఇన్ ది సిలిండర్ నానా, ఈ స్తూపంలో మనకి వ్యాసం భూవ్యాసం ఇచ్చాడు నానా. భూమి వృత్తాకారంగా ఉంది. సో బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్ నానా. హియర్ బేస్ డయామీటర్ ఈజ్ 7 సెంటీమీటర్స్, వ్యాసం 7 సెంటీమీటర్ అయినప్పుడు వ్యాసార్థం ఏమవుతుందా? వ్యాసంలో సగం అవుతుంది. అంటే వ్యాసార్థము రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా 7/2 సెంటీమీటర్స్. బేస్ రేడియస్ భూ వ్యాసార్థం 7/2 సెంటీమీటర్స్. నెక్స్ట్ నానా, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ గివెన్ యాజ్ ఎత్తు 11 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రాడ్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఏం కనుక స్తూపం యొక్క ఘన పరిమాణం కావాలి. స్తూపం యొక్క ఘన పరిమాణంలో ఏముంది నాన్న? స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి నాన్న? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో స్తూపం యొక్క ఘన పరిమాణం ఇక్కడ నాన్న, స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా సో భూవైశాల్యం ఇంటూ ఎత్తు అనుకుంటాము. సో భూవైశాల్యము ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. So area of the base which is in the shape of circle. So భూమి వృత్తాకారంగా ఉంది కాబట్టి నాన్న భూవైశాల్యం అంటే వృత్త వైశాల్యం. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అండ్ హైట్ ఈజ్ టేకెన్ యాజ్ హెచ్ నాన్న. సో వాల్యూమ్ ఆఫ్ వన్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఒక స్తూపం యొక్క ఘన పరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ 50 సిలిండర్స్. 50 స్తూపాల యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలన్నా. ఒక స్తూపం ఘన పరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే 50 స్తూపంల ఘన పరిమాణం ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ 50 సిలిండర్స్ మీన్స్ 50 టైమ్స్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఒకదానికి పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే 50 టైమ్స్ ఏమవుతుందన్నా? 50 టైమ్స్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 50 వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్. 50 అలాగే తీసుకున్నాం నాన్న. పై వాల్యూ which is equal 22/7 nana. Actually here pi is irrational number. Its value is taken as 22/7. Nearest value of this one is 22/7. 22/7 is a rational number and pi is an irrational number. Pi అనేది కరణీయ సంఖ్య. ఈ విలువను సుమారుగా ఒక 22/7 అనే అకర్ణీయ సంఖ్యకి సమానపరిచారు. పై విలువ 22/7 అండ్ రేడియస్ వాల్యూ నానా 7/2. హియర్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ 7/2 into 7/2 nana and h value 11. After simplification, look at here, 2 1s are 2 11s are 2 1s are 2 25s are 7 get cancelled nana. The product of all these terms is equal 21,175 cubic, not square units nana, it's a cubic units. Sorry, it's a cubic యూనిట్స్. ఓకే, ఘనపు యూనిట్లు, ఘనపు సెంటీమీటర్లు. 50 రాడ్లు తయారు చేయడానికి, 50 స్తూపములు తయారు చేయడానికి మనకి ఇంత ఘన పరిమాణంలో ఇనుము అవసరం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 18 అన్న, ప్రాబ్లం నెంబర్ 18. So listen carefully.
what is given in the problem ఒకసారి చూడండి నాన్న. Here in this problem, first of all, a heap of rice is in the form of a cone of diameter 12 meters and height 8 meters. Find its volume. A simple question, Nana. A heap of rice is in the form of a cone, right circular cone, whose diameter is given as 12 meters and vertical height of the cone is given as 8 meters. Find its volume. This is the first question, Nana. Then after, second question, how much canvas cloth is required to cover the heap? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. తెలుగులో ఏమని ఇవ్వబడింది అంటే నాన్న, ఒక ధాన్యపు రాశిని వృత్తాకారపు శంకు ఆకారంలో పోయడం జరిగింది. దాని భూవ్యాసము 12 మీటర్లు, ఎత్తు 8 మీటర్లు అయిన ధాన్యపు రాశి యొక్క ఘన పరిమాణం ఎంత? మరియు క్యాన్వాస్ వస్త్రంతో ఈ ధాన్యపు రాశిని కప్పివేయడానికి ఎంత వస్త్రం కావాలి? 2 ప్రశ్నలు అడిగారమ్మా ఇందులో. హియర్, సో లెట్ us discuss about the solution నాన్న. లెట్ us discuss about the solution. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూడండి నాన్న, సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది అనేది. సో వన్స్ అగైన్ ఒకసారి, ఇక్కడ ఏమీ లేదు నాన్న. సో సొల్యూషన్లో సో బేస్ ఇక్కడ ఏమన్నాడు, డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ గివెన్ యాజ్ 12 మీటర్స్ నాన్న. భూమి యొక్క వ్యాసము, సో హియర్ ఇన్ దిస్ కోన్ ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. భూమి వృత్తాకారంగా ఉంది. ఇట్స్ డయామీటర్ ఈజ్ గివెన్ యాజ్ 12 మీటర్స్ నాన్న. దెన్ రేడియస్ ఆఫ్ దిస్ బేస్, భూమి యొక్క వ్యాసార్థం ఏమవుతుంది, హాఫ్ ద లెంత్ ఆఫ్ డయామీటర్. వ్యాసంలో సగమే వ్యాసార్థం కాబట్టి, సో ఇట్స్ రేడియస్ ఈజ్ 6 మీటర్స్ అండ్ హైట్ ఆఫ్ ద వెర్టికల్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 8 మీటర్స్ నాన్న. నిలువుటెత్తు, శంకువు యొక్క నిలువుటెత్తు 8 మీటర్లుగా ఇవ్వబడింది. హియర్ 2 మెజర్మెంట్స్ ఆర్ గివెన్. సో here in this cone actually 3 independent measures are there. కోన్లో, శంకులో 3 కొలతలు ఉంటాయి నాన్న, స్వతంత్ర కొలతలు. ఒకటి భూ వ్యాసార్థము, నిలువుటెత్తు, ఏటవాలు ఎత్తు కావాలి. ఏటవాలు ఎత్తు ఇవ్వలేదు నాన్న. హియర్ స్లాంట్ హైట్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ దిస్ కోన్. ఏటవాలు ఎత్తు ఇవ్వలేదు. సో అకార్డింగ్ టు దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ లంబకోణ త్రిభుజంలో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు sum of squares of the remaining 2 sides. So height of square of hypotenuse which is equal to sum of squares of remaining 2 sides. కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథాగరస్ సిద్ధాంతం నాన్న. స్క్వేర్ బికమ్స్ యాజ్ ఎ రూట్ నాన్న, అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో L is equal to formula under root of r square plus h square. L square ఏమవుతుందన్న, రూట్ అవుతుందన్న, అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో L is equal to under root of r square plus h square. Substituting r comma h values in the length of slant, right? ఏటవాల ఎత్తులో ఈ విలువలు ప్రతిక్షేపించినప్పుడైనా r value 6 cm instead of r here 6 cm is taken instead of h కు బదులుగా 8 cm తీసుకున్నాను. 6 square value 36 నాన్న. Square of 8 is 64 plus 36, its value is sum of these 2 values equal to 100. ఈ 2 రాశుల యొక్క మొత్తం 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఏమవుతుందన్న, 10. లెంత్ ఆఫ్ ఇట్స్ స్లాంట్ హైట్, శంకు యొక్క ఏటవాలు ఎత్తు 10 మీటర్లు వచ్చేసింది. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ గివెన్ ఇన్ ప్రాబ్లం? సో హియర్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్, దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్. శంకు యొక్క ఘన పరిమాణం, ఎందుకంటే ధాన్యపు రాశి శంకు ఆకారంలో పోసేనా. సో హియర్ volume of cone formula 1/3 of volume of sphere. స్తూపం యొక్క ఘన పరిమాణంలో, ఇంతే భూమి ఇంతే ఎత్తు కలిగినటువంటి స్తూపం యొక్క ఘన పరిమాణంలో ఇది 1/3 వంతు ఉంటుంది అని మనం నేర్చుకున్నాం నాన్న. సో 3 1 వంతు మాత్రమే ఉంటుంది అని ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. అవుట్ ఆఫ్ 3 parts only 1 part is occupying out of in a cylinder which is the same radius and which is same height. So in that volume of cylinder only it occupies 1/3 place only. So volume of cone formula 1/3 pi r square h nana. Substituting all these values 1/3 instead of pi value, decimal value approximately it is taken as 3.14. రెండు దశాంశ స్థానాలకు సవరించి తీసుకున్నానా. r square value nana 6 into height value h. After simplifying 3 1s are 3 2s are 6 nana. Product of all these terms ఈ అన్నిటిని లబ్ధం చేసినట్లయితే ఆన్సర్ 301.44 cm³
క్యూబిక్ సెంటీమీటర్స్. దీని యొక్క ఘన పరిమాణము ఈ స్తూపపు రాశి ఈ స్తూపము శంకువు ఈ ఇక్కడ ధాన్యం రాశి ఎంత ఘన పరిమాణాన్ని కలిగి ఉందంటే 301.44 ఘనపు మీటర్ల ఘన పరిమాణాన్ని కలిగి ఉంది. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ అన్న? హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ సో లెంత్ ఆఫ్ క్యాన్వాస్, హౌ మచ్ క్యాన్వాస్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ ద హీప్. ఈ వస్త్రాన్ని ఈ ధాన్యపు రాశిని కప్పివేయడానికి మనకి ఎంత పరిమాణంలో వస్త్రం కావాలి అన్నాడు. సో నో నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద బేస్ నానా, భూ వైశాల్యం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ధాన్యపు రాశి ఏదైతే ఉందో దాని చుట్టూ మనం వస్త్రం కప్పుతున్నాం, కింద అవసరం లేదు కదా నాన్న. దీని చుట్టూ రెయిన్ఫాల్ ఏది వచ్చినా కూడా దీని మీద కవర్ కాకుండా పడకుండా దీన్ని ఏం కవర్ చేయడానికి ఏం చేస్తున్నాం నాన్న? సో కవర్ మనం దీని మీద పరుస్తున్నాం. అంటే ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నో నీడ్ టు యాడ్ ద బేస్ ఏరియా. సో వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? దీని యొక్క వక్రతల వైశాల్యం కావాలి. అకార్డింగ్ టు ద ప్రీవియస్ వీడియో ఆల్రెడీ వి డిరైవ్డ్ సో ఫార్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. శంకు యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా నానా πr/l. ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి మీకు తెలవాలంటేనా ప్రీవియస్ వీడియోస్ నేను క్లియర్గా మీకు విజువలైజేషన్ చేస్తూ ఇచ్చాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈస్ పై వాల్యూ 3.14, ఆర్ వాల్యూ 6 సెంటీమీటర్స్, ఎల్ వాల్యూ ఆల్రెడీ వి ఆబ్టైన్డ్, ఎల్ వాల్యూ 10. ఆల్రెడీ ఏటవాళ్ళ ఎత్తు వచ్చేసిందన్న 10 మీటర్లు. బై మల్టిప్లయింగ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ 180.4 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ రిక్వైర్డ్ టు కవర్ దిస్ హీప్. ఈ ధాన్యపు రాశిని కప్పి ఉంచడానికి మనకి 188.4 చదరపు మీటర్ల వస్త్రం మనకి కావాల్సి ఉంది. సో ఓకేనా? నెక్స్ట్ let us discuss about the 9th problem nana. Look it here. What about the 9th one? ఏమి ఇచ్చాడు 9th లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి నాన్న. here in this one, so wait, I am increasing, let us write. So the curved surface area of cone is given as 4070 square centimeters. The curved surface area of core is given as 4070 square centimeters and its diameter is given as 70 centimeters, base diameter. So diameter of the base is given as 70 centimeters. What is its slant height? సో ఒకసారి చూడండి, సింపుల్ ప్రాబ్లం, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఒక శంకు యొక్క వక్రతల వైశాల్యము 4070 చదరపు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. దాని యొక్క భూ వ్యాసము ఇక్కడ బేస్ డయామీటర్ నాన్న, డయామీటర్ ఆఫ్ ద బేస్, డయామీటర్ హియర్, డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ గివెన్ యాజ్ 70 సెంటీమీటర్స్. ఓకేనా? ఒక్క నిమిషం నాన్న. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ గివెన్ యాజ్ 70 సెంటీమీటర్స్ నాన్న. సో శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చిండు, దాని భూవ్యాసం ఇచ్చి ఏటవాల ఎత్తుని మనం కనుక్కోవాల్సి ఉంది. హియర్ ఇట్ ఈస్ నాన్న, హియర్ ఇట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ కోన్ నాన్న, సర్క్యులర్ కోన్, వృత్తాకారపు శంకు ఈ విధంగా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ గివెన్ యాజ్, దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ నాన్న. సో ఫస్ట్ కండిషన్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ గివెన్ యాజ్ 4070. సో వక్రతల వైశాల్యం 4070గా ఇచ్చాడు. సో ఆల్రెడీ బేస్ డయామీటర్ ఆఫ్ ద బేస్ నాన్న, డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్ యాజ్ 70 సెంటీమీటర్స్. సో వీ నీడ్ టు ఫైండ్, ఇక్కడ భూ వ్యాసం ఇచ్చాడు అన్న, వ్యాసార్థం ఏమవుతుందన్న, వ్యాసంలో సగం అవుతుంది. రేడియస్ ఈజ్ హాఫ్ ద లెంత్ ఆఫ్ డయామీటర్. సో రేడియస్ which is equal to half of 70 is nothing but 35 nana. So we need to here. So curved surface area of cylinder, curved surface area of cone. సో ఏంటి, శంకు యొక్క వక్రతల వైశాల్యం 4070 కదన్నా. అకార్డింగ్ టు ద ప్రీవియస్ వీడియో డెఫినేషన్, సో డెఫినేషన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, వక్రతల వైశాల్యానికి ఫార్ములా నాన్న, πr/l is equal to 4070. Here pi is a irrational number and r value, pi is nothing but the ratio between circumference of circle and diameter నానా. పై అనేది వృత్తం యొక్క పరిధికి మరియు దాని వ్యాసానికి మధ్య గల నిష్పత్తి. πr/l ఈజ్ ఈక్వల్ టు, r is the radius, l is the length of slant height, ఈజ్ ఈక్వల్ 4070. Substituting all these values in the above formula నానా, విలువలు ఇందులో ప్రతిక్షేపిస్తాం. పై వాల్యూ యాక్చువల్లీ రేషనల్ నెంబర్, ఇట్స్ వాల్యూ is taken as approximately to rational value 22/7 and r value nana, r is taken as 35 and we don't know the length of slant height. ఏటి వాళ్ళ ఎత్తు తెలియదమ్మా, సేమ్ అలాగే ఉంచాను, ఈజ్ ఈక్వల్ టు 4070. హియర్ ఐఎమ్ మేకింగ్ సబ్జెక్ట్ యాజ్ ఎల్ ను సబ్జెక్ట్గా కర్తగా రాసుకుంటే 4070. What is the properties of subject nana? Here L should be always the according to properties of subject,
subject here. So always the subject is lies on left side of equality. It must be alone and its coefficient is equal to 1. కర్త యొక్క గుణకం ఏముంటుందన్నా, కర్త ఎల్లప్పుడూ సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి, ఒంటరిగా ఉండాలి, మరి దాని యొక్క గుణకం ఒకటి ఉండాలి. ఆల్రెడీ వి లెర్న్ సో ఫార్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాను నాన్న. హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ 4070 అండ్ హియర్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ 22/7 నాన్న. 22/7 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 22/7 ఈజ్ 7/22. దీని యొక్క గుణకార విలోమం నాన్న 35/1. రెసిప్రోకల్ ఆఫ్ 35 ఈజ్ 1/35 నాన్న. ఆఫ్టర్ cancellation simplification 7 5s are 35, 7 3s ఇక్కడ నాన్న. సో హియర్ 11 2s are 22, 11 2s are 22, 11 3s are 33, 7 7 77, 11 7s are 11 0s. So again nana here, so 5 7 7 5s are 35. So again it is 7 7 cancel nana. So 370 by 2 5s are 10. After simplifying these terms ఈ అన్ని సూక్ష్మీకరించినట్లయితే ఆన్సర్ nana 0 0 get cancel 37 centimeters. So length of its slant height is equal 37 centimeters. Simple problem nana. It's a very 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 simple problem. Okay, next in the third one. So look at here in 10th. So a toy is in the form of a cone mounted on a hemisphere. The diameter of the base and height of the cone are 6 centimeters and 4 centimeters respectively. Here nana, here. So determine the surface area of the toy. So once again look at the problem. A toy is in the form of a cone mounted on a hemisphere. A toy which is in the shape of cone, surmounted by a hemisphere. So the diameter of the base and the height of the cone are 6 centimeters and 4 centimeters respectively. Determine the surface area of the toy. Here in this diagram ఏం కనుక్కోవాలి చూడండి నాన్న. ఒక ఆట వస్తువు అర్ధగోళము మీద వృత్తాకారపు శంకువు బోర్లించినట్టు ఉంది. శంకువు భూవ్యాసము మరియు ఎత్తులు వరుసగా 6 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు అయిన ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనుము అన్నాడు. హియర్ దిస్ ఇస్ ద ప్రాబ్లం నానా. A toy is in the form of cone mounted on a hemisphere. ఒక ఆట వస్తువు శంకు అనేది వృత్తాకార శంకు అనేది అర్ధగోళము పైన బోర్లించినట్లుగా ఉంది. అకార్డింగ్ టు దిస్ ఫిగర్ నానా, హియర్ two solids are given. One is hemisphere and another one is right circular cone. ఈ ఆట వస్తువుని గమనించినట్లయితే నాన్న ఇందులో 2 ఘనాకార వస్తువులు ఉన్నాయి నాన్న. ఒకటేమో అర్ధగోళము, ఇంకొకటేమో వృత్తాకారపు శంకువు. సో హియర్ ఫ్రమ్ దీస్ 2 సాలిడ్స్ ఈ 2 ఘనాకార వస్తువుల్లో బేస్ రేడియస్ ఈజ్ సేమ్ నాన్న. హియర్ బేస్ రేడియస్ ఆర్ సేమ్. ఏమైతుందన్న యాక్చువల్లీ diameter of the base is given as 6 centimeters. Diameter of the base is given as 6 centimeters nana. So here is given as 6 centimeters. Look at here the diameter of the base. So wait. The diameter of the base is given as 6. Diameter 6 centimeters means its base is in the shape of circle. భూమి వృత్తాకారంగా ఉంది నాన్న. వృత్త వ్యాసము 6 సెంటీమీటర్లు అయినప్పుడు రేడియస్ విచ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ డయామీటర్. వ్యాసార్థం ఏమవుతుందన్న వ్యాసంలో సగం అవుతుంది. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ ఓన్లీ హైట్ ఆఫ్ ద కోనికల్ పోర్షన్ శంకు ఆకారం యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చాడు. వీ నీడ్ టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సో దీని యొక్క వక్రతల వైశాల్యం కావాలి నాన్న, దీని ఉపరితల వైశాల్యం కావాలి. అంటే వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్ ఇన్ ద కోన్. అకార్డింగ్ టు ద కోన్ హియర్ 3 ఇండిపెండెంట్ మెజర్స్ ఆర్ యాక్చువల్లీ దేర్. సో 3 స్వతంత్ర కొలతలు కావాలి నాన్న. భూవ్యాసార్థము, ఎత్తు మరియు ఏటవాల ఎత్తులు. హియర్ లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్ ఈజ్ నాట్ గివెన్. ఏటవాలు ఎత్తు మనకి ఇవ్వలేదు నాన్న. అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం in a right angle triangle, this is a right angle triangle. So in a right angle triangle, square of hypotenuse which is equal to sum of squares of remaining 2 sides. ఒక లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము.
ఇది నాన్న యాక్చువల్లీ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై బౌధాయన అవర్ ఇండియన్ సైంటిస్ట్. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని ముందుగా మన భారతీయ శాస్త్రవేత్త బౌధాయనుడే ప్రతిపాదించాడు, కానీ సరి అయినటువంటి నిరూపణ ఇవ్వలేకపోయాడు కాబట్టి అది పైథాగరస్ ఆయన పేరు వచ్చేసింది నాన్న. సో కర్ణం మీది వర్గం మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. హియర్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ r and h values in L value. L square is equals instead of r nana, instead of r 3 is taken 3 square plus h value nana 4 square. ఇక్కడ చూడండి నాన్న ఇక్కడ. So L square is equal to 9 plus 16 25 is written as square of 5 nana. Square get cancel, applying square root on both sides. ఇరువైపులా వర్గమూలం చేస్తే L is equal to 5. Here length of slant height is equal to 5 centimeters nana. So here now we need to find surface area of the tie. ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కావాలి. నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ టాయ్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ రైట్ సర్క్యులర్ కోన్. ఇది దేంతో తయారు చేయబడింది నాన్న? ఒక అర్ధగోళము మరియు ఒక శంకుతో ఈ ఆట వస్తువు తయారు చేయబడింది. కాబట్టి ఉపరితల వైశాల్యం కావాలి అంటే, దీని యొక్క ఉపరితల వైశాల్యం కావాలంటే ఫస్ట్ వీ నీడ్ టు find curved surface area of cone plus curved surface area of hemisphere. ఈ శంకు యొక్క ఉపరితల వైశాల్యాన్ని, శంకు వక్రతల వైశాల్యాన్ని మరియు అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యాలు రెండింటిని మనం కలపాల్సి ఉంటుంది. సో హియర్ నానా, so curved surface area of, in the previous video already we derived the formulas for this one nana. ఈ సూపం ఈ వీటికి సంబంధించినటువంటి సూత్రాలని ముందు వీడియోలో మనం విజువలైజేషన్ ఎఫెక్ట్ తోటి మీకు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నాం. అవసరమైతే ముందు ఒకసారి వీడియోలు చూడండి. సో వాల్యూమ్ ఆఫ్ ఇక్కడ నానా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా 2πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా నానా πrl. అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం 2πr² మరియు వక్రతల వైశాల్యం, శంకు వక్రతల వైశాల్యం πrl నానా. హియర్ πr is taken as common నానా. హియర్ 2π, look at here in this one నానా, 2πr² actually 2πr² కదా నానా. look at here 2 and 2πr², 2 and pi r² నానా, r into r beta, r into r ప్లస్ πrl నానా, ప్లస్ πrl సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే πrl. మనం ఇక్కడ రెండు రాశులు ఉన్నాయి నాన్న, రిజాల్వింగ్ ఇంటూ ఫ్యాక్టర్స్. కారణాంక విభజన చేస్తున్నా నాన్న. కారణాంక విభజన చేసేటప్పుడు ఏమవుతుందన్న చూడండి ఇక్కడ, πr is taken as common nana from these two terms. πr is taken as common. One more 2r, 2 and r, 2r plus here L is left. So 2πr into L plus 2r. So here now I am substituting the values in the given formula. What is the value of pi value which is taken in decimal places nana? Pi is an irrational number. So instead of this irrational number, its value approximately is taken as 3.14. pi అనేది కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యని సుమారుగా అకరణీయ సంఖ్యకి సమానం చేస్తూ రెండు దశాంశాలకు సవరించి 3.14గా తీసుకున్నాం. రేడియస్ వాల్యూ 3 సెంటీమీటర్స్ ఇంటూ డబుల్ టైమ్ ఆఫ్ ఆర్ నానా, ఆర్కు రెట్టింపు నానా, 2 3లో 6 ప్లస్ ఎల్ వాల్యూ 5 నానా. సో హియర్ 2 3 जा 6, 6 plus 5 11 into, so the product of all these terms by simplifying 103.62 square centimeters. So curved surface area, so surface area of the toy nana, total surface area of the toy, ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఏమైతుంది? 103.62 square centimeters. It's enough for today. Okay nana, thanks for watching my video. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. హ్యావ్ ఎ నైస్ డే.